హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో ఏంటంటే మీకు ఒక మంచి ఐడియాస్ టిప్స్ చెప్పడానికి ఒక 5 టిప్స్ ఇవ్వడానికి మేము ముందుకు వచ్చానండి. పాలు కాసేటప్పుడు మనం మర్చిపోయి పాలు పొంగొస్తుంటాయి కదా, అవి పొంగి కింద పడిపోకుండా ఉంటే ఇలాంటి చెక్క ఉంటుంది కదా, ఇలా పెట్టేస్తే పాలు అనేటివి పైకి పొంగకుండా కొంచెం కిందకే ఉంటాయి అన్నమాట. ఇలా ఈ మంచి టిప్ ఎవరికైనా నచ్చిందంటే ఇలా ఫాలో అయ్యండి. చెక్కది కానీ లేదంటే మనం సిమ్లో పెట్టకుండా మర్చిపోయి ఇలా చేస్తుంటాం కదా, ఇలాంటి చెక్కది గంటి కానీ ఇలా మధ్యలో కానీ పెట్టేసేసారనుకోండి, పాలు అనేటివి పొంగకుండా ఉండి. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి చూపిస్తానండి. నెక్స్ట్ ట్రిప్ వచ్చేసేసి మనం బియ్యం రెగ్యులర్గా తెచ్చుకుంటాం కదా, అలాంటప్పుడు ఎక్కువ రోజులు కానీ ఉన్నప్పుడు పురుగులు పడుతూ ఉంటాయి కదా, మనం తడి చెయ్యి అలాంటివి పెట్టకుండా నీట్గా ఇలా ప్లాస్టిక్ డబ్బాలో పోసేసేసి మూత పెట్టుకునేటప్పుడు ఒక బిర్యానీ ఆకు, ఒక 3 కానీ 4 కానీ లవంగాలు, ఒక చెక్క, కొన్ని మిరియాలు వేసి పెట్టేసిండి. బియ్యంలో పురుగులు అనేటివి పెట్టవు. ప్లస్ ఇంకొకటి ఏపాకు ఉంటుంది కదా, ఏపాకు దొరికిన వాళ్ళు ఎండిన ఆకులు కలిపేసినా కూడా ప్లస్ పురుగులు అనేటివి రావు. ఏపాకు లేని వాళ్ళు ఇలా చేయండి. నెక్స్ట్ ఇలా అందరికీ మంచిగా ఉపయోగపడుతుంది. ఎక్కువ రోజులు ఉన్నా కూడా, నెలపైన ఉన్నా కూడా పురుగులు అనేటివి పట్టకుండా బియ్యంలు అనేటివి ఉంటవి. ప్లస్ ఇంకొకటి ఉప్పు కూడా వేసి పెట్టొచ్చండి. ఉప్పు అన్నిటికి బదులు ఇలా అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి నెక్స్ట్ టిప్ వచ్చి మనం బీరకాయలు కానీ ఇలాంటి ఏమన్నా కూరగాయలు మార్కెట్ నుంచి తెచ్చుకునేటప్పుడు ఇలా బీరకాయ ముక్కలు ముదిరిపోకుండా ఎక్కువ రోజులు ఉండాలంటే ఇవి కింద కానీ ఇలా కట్ చేసేసి ఒక టిష్యూ పేపర్ చుట్టి పెట్టేసేసారనుకోండి, కూరగాయలు అనేటివి ఫ్రెష్గా ఉంటవి. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండడానికి కూడా చాలా, మనం మార్కెట్ నుంచి ఎలా తెచ్చుకుంటామో చెట్టు మీద నుంచి కోసుకొచ్చుకుని ఎలా ఉంటాయో అలా ఉండడానికి మీకు ఇలా అప్పుడప్పుడు మీరు ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే కవర్లో చుట్టి పెడతారు కదా, అలా అయినా కూడా ఇలా చేసి పెట్టండి. కూరగాయలు అనేటివి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండడానికి బాగుంటాయి. ఇదిగోండి, ఇలా ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఇలా ఈ ముదురులు కట్ చేసి పెట్టేసుకోండి. ఇక్కడ కట్ చేసుకుంటే ముదరకుండా ఉంటుంది, ఎక్కువ రోజులు కూడా పాడైపోకుండా ఉంటుంది. ఇలా టిష్యూ పేపర్ చుట్టేసేసి మీరు రెగ్యులర్గా దేంట్లో పెట్టుకుంటారో, లేదంటే జిప్లాక్ కవర్లు ఉంటాయి కదా, జిప్లాక్ కవర్లైనా వేసి పక్కన పెట్టేసేసిండి. మీరు బంగాళాదుంపలు, క్యారెట్లు అవి తెచ్చుకుంటారు కదా, అవి మనకి పాడైపోకుండా ఉంటాయంటే తుడిచి కొంచెం చెమ్మనేది లేదంటే గాలికి తగిలేటట్టు పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల కూడా ఏంటంటే బంగాళాదుంపలు పాడైపోవు. ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం కన్నా కూడా ఎక్కువ రోజులు బయట పెట్టుకుంటే చాలా బాగా ఉంటాయి. నెక్స్ట్ మనం టమాటాలు అవి కూడా ఫ్రిడ్జ్లో పెడుతుంటాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టకండి, బయట పెట్టేసుకుంటే కొంచెం అంటే మార్కెట్ నుంచి మనం గట్టిగా ఉండేవి మెత్తటి తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఇవి గట్టిగా ఉండేవి కొంచెం మాగుతూ ఉంటాయి. ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టకుండా పక్కన పెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి మనకి గారబట్టినవి అలాంటి గిన్నెలు అలాంటివి ఉంటాయి కదా, ఒక నిమ్మ చెక్క వేసేసేసి ఇది కొంచెం సోడా వేసేసి, బేకింగ్ సోడా వేసేసి దీంట్లో కొంచెం హాట్ వాటర్ పోసేసింది. మనం ఫస్ట్ రుద్దేసేసి ఈ గారబట్టినవి ఉంటాయి కదా గిన్నెలు అలాంటివి, మనం పాలు కాసిన గిన్నెలు అలాంటి వాటికి ఏంటంటే గారబట్టినట్టు ఉంటాయి కదా, కొంచెం ఇది నిమ్మకాయ బేకింగ్ సోడా వేసేసి కొంచెం హాట్ వాటర్ వేసి పెట్టేయండి. ఆ గార అనేది తగ్గిపోతుంది. పక్కన పెట్టేద్దాం, మళ్ళీ చూపిస్తాను అది. నెక్స్ట్ వచ్చేసేసి మనం షింకులు కడుక్కున్నాం, మనం చికెన్ కానీ మాంసం చేపలు అలాంటి షింకుల్లో కడుగుతుంటాం కదా, అలాంటి వాసన రాకుండా ఉండాలంటే హాట్ వాటర్ కొంచెం గోరువెచ్చగా అయ్యాక ఒక నిమ్మ చెక్క రసం లేదంటే నిమ్మ చెక్క కూడా వేసేసుకోవచ్చు, ఒక స్పూను బేకింగ్ సోడా, కొంచెం మీరు సర్ఫ్ కానీ ఏదైనా మనం బట్టలు వేసుకునే లిక్విడ్ కానీ కొంచెం అంటే కొంచెం ఎక్కువ వేయని అవసరం లేదు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు కాసేసాక షింక్ అంతా వాసన పోయేటట్టు షింక్లో మెయిన్ ఇట్లా ఉంటాయి కదా, ఏమన్నా బ్లాకేజ్ ఉన్నా ఏమన్నా వేడి వాటర్ మొత్తం చుట్టూ షింక్ చుట్టూ ఇలా పోసేసేసి సింక్లో ఒక 5 నిమిషాలు ఇలా ఉంచేసేసి మనం సిల్వర్ పీస్ తీసేసుకొని, ఇగోండి ఇప్పుడు సిల్వర్ పీస్ తీసేసేసాక మొత్తం ఇలా రుద్దేసేస్తే షింక్ వాసన అనేది నేచురల్గా మంచి వాసన అనేది వస్తుంది. అంటే మనం నేచురల్గానే చేసుకుంటాం కదా, ఇలా సింక్ తీసేసేసి ఇదిగోండి నిమ్మకాయ కూడా మనం షింక్లో కానీ ఇలా రుద్దితే నీట్గా అయిపోతుంది అనమాట. ఈజీ పద్ధతి అండి. మనం ఇంట్లో ఉన్న వాటితోనే డిష్ వాష్ అనేది రెడీ చేసుకున్నాం కదా, షింకులు ఇలా వాసన వస్తుంటాయి కదా, చాలామందికి మన చేపలు చికెన్ అలా కడుగుతున్నప్పుడు ఇలాంటి వాసన రాకుండా ఉండాలంటే అప్పుడు మనం ఒక 5 నిమిషాలు చేసుకుంటే పని అనేది ఈజీ అయిపోతుంది. షింక్ కూడా చాలా వరకు క్లీన్ అనేది అయిపోతుంది.
నెక్స్ట్ చూపిస్తాను. ఇప్పుడు గిన్నె కూడా చూపిస్తారా అండి. ఇదిగోండి, ఇది వేసాక చాలా వరకు గార అనేది పోయింది కదా. ఇప్పుడు మనం ఈ వాటర్తో ఇలా సిల్వర్ ఉంటుంది కదా, ఇదిగోండి ఇట్లా వేసేసేసి రుద్దేస్తే చాలా ఈజీగా మరి పాల గిన్నెలు కానివ్వండి అలాంటివి రాకుండా ఉండే వాళ్ళకి ఈజీ ట్రిప్ అండి. పాల గిన్నెలు మనం నెయ్యి కాచుకునే అలాంటి వాటికి ఏంటంటే ఇలా హాట్ వాటర్ వేసేసి నిమ్మ చెక్క కానీ సోడా కానీ వేసేసి ఇలా రుద్దేసామనుకోండి ఈజీగా 5 నిమిషాల్లో అయిపోతుంది. అట్లాగే పడేయకుండా మనం గిన్నె తలతల్లాడుతుంది. చూడండి, మనం గారబట్టినవని పక్కన పడేస్తుంటాం కదా, అలా ఈజీ పద్ధతిలో చేసి చూపిస్తున్నానండి. ఇదిగోండి, చూసారు కదా, నేను మనం ఫస్ట్ చూసిన దానికి ఇప్పటికి ఎంత ఈజీగా అయిపోయిందో. ఇట్లా కొంచెం సోప్ వేసేసి మామూలు పీసెస్ కడిగేసినాక చూపిస్తాను. చూడండి, అంటే గారబట్టిన వాటిని మనం ఈజీగా ఇంట్లోనే రిమూవ్ చేసుకోవచ్చు కదా. ఇలాంటివి స్టీల్ గ్లాసులకు కానివ్వండి, కాఫీ తాగిన కప్పులకు కానివ్వండి, అలాంటి వాటికి ఈజీగా వంట సోడాను నిమ్మకాయ తొక్కులు నిమ్మకాయని వేస్ట్గా పడేయకుండా ఇగోండి వచ్చేసింది కదా, క్లీన్ అయిపోయినాయి కదా. ఇదండి వీడియో. చాలా ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు. మనం పురుగులు అలాంటి వంటింట్లో ఎక్కువగా చిన్న సన్న దోమలు వస్తుంటాయి కదా, ఈ నిమ్మకాయ తొక్కులు అక్కడక్కడ నిమ్మకాయలు కట్ చేసేసి అక్కడక్కడ పెట్టండి. దీనిపైన కొంచెం పచ్చకర్పూరం వేసి పెడితే సన్న దోమలు కానీ అలాంటివి వచ్చినా కూడా నీట్గా వాటి పైన వచ్చి చచ్చిపోతుంది. మనం ఫ్రూట్స్ అలాంటివి తెచ్చుకున్నప్పుడు వాటి మీద తిరుగుతూ ఉంటాయి కదా, అలానే నిమ్మకాయ తొక్కులు ఏది పడేయబాకండి వేస్ట్గాను. ప్రతిదీ మనం ఆర్గానిక్గానే చేసుకుంటున్న మొక్కలకు నేను ఎలా ఇచ్చినానో వంటింట్లో కూడా కొన్ని చిట్కాలు కూడా మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కావాలన్నా కింద కామెంట్ చేసి అడగండి. ఇదండి వీడియో. నేచురల్గానే మన చేతులకు కూడా మంచిగా ఎలాంటి కెమికల్స్ లేకుండా నేచురల్గా చేసుకున్నాం కదా. చూడండి, గారబట్టేసిన గిన్నెలు కూడా ఎలా శుభ్రం చేసుకోవచ్చో చూపించానండి. ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.